హలో వైజాగ్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్లీ సమంత మ్యామ్, హలో మ్యామ్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేము ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ వచ్చాము వైజాగ్ షూట్ చేయడానికి. శుభము వైజాగ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 3-4 డేస్ నిద్ర పట్టలేదు అనమాట. ఎందుకా అని ఆలోచిస్తే నాకేం అర్థమైందంటే, నేను వైజాగ్ నుంచి వెళ్ళా కానీ వైజాగ్ నాలో నుంచి వెళ్ళలేదు. దట్స్ హౌ మచ్ ఐ లవ్ దిస్ ప్లేస్ అండ్ పీపుల్ అండ్ ఫుడ్ అండ్ బీచ్. సో ఇట్స్ అమేజింగ్. ఇందాకే యాంకర్ గారు చెప్తున్నారు ఇక్కడ షూట్ చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్ అవుతాయని. సో మా శుభం కూడా అలానే హిట్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ సమంత మ్యామ్, ఐ హ్యావ్ టు షేర్ సంథింగ్. మా కాలేజ్లో అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కానీ మీకు ఎంత క్రేజ్ ఉందనేది మాకే తెలుస్తుంది, గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తున్నాం కాబట్టి. ఆల్మోస్ట్ మా కాలేజ్లో ఒక ఇంటర్లో కానీ బీటెక్లో కానీ 70-80% అమ్మాయిల ఫేస్బుక్ డీపీలు, ప్రొఫైల్ పిక్చర్లు మొత్తం సమంత మ్యామే ఉండేవారు. సో అప్పుడు నాకు ఒక క్రష్ ఉండేది, ఆమెది కూడా సమంత మ్యామ్ ఫోటో అనమాట. నేను అప్పుడు ఆమెకు మెసేజ్ చేస్తే ఆమె ఇగ్నోర్ చేసింది. సో నేను తనకి ఇప్పుడు పర్టికులర్గా చెప్దాం అనుకుంటున్నా, నేను సమంత మ్యామ్ గారి ఫోటో చూసి నువ్వు మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేసావు, ఈరోజు నేను ఆ డీపీలో ఉన్న సమంత మ్యామ్తో సినిమా చేశా. ఓకే, జోక్స్ అసైడ్, ట్రైలర్లో చూసినట్టే నాకు మ్యామ్తో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ మ్యామ్. నేను కాలేజ్లో అప్పుడు ఎంత అడ్మైర్ చేశానో మ్యామ్తో వర్క్ చేశాక ఇంకా ఎక్కువ అడ్మైర్ చేస్తున్నా. ఎందుకంటే వెన్ యూ సీ హర్ వర్క్ యూ విల్ అండర్స్టాండ్ వై షీ ఈస్ దేర్. తను ప్రతి డైలాగ్కి ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఓకే ఇది ఎలా చెప్పచ్చు అని. స్టిల్ షీ హ్యాస్ సేమ్ ప్యాషన్. Day 1 ఎలా ఉన్నారు ఇప్పుడు అలా ఉన్నారు అనిపిస్తుంది. మ్యామ్, యువర్ అన్ ఇన్స్పిరేషన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ మా ప్రవీణ్ అన్న డైరెక్టర్ గారు అండ్ వసంత్ గారు రైటర్ గారు, నేను వాళ్ళిద్దరి గురించి కలిపి మాట్లాడతా బికాస్ దే ఆర్ లైక్ బాడీ అండ్ సోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మా వసంత్ గారు ఎంత బాగా రాశారో అంతే బాగా మా ప్రవీణ్ కందురేగల గారు డైరెక్ట్ చేశారు. నేను సినిమా బండి చూడంగానే ఫ్యాన్ అయిపోయా, ఏదో ఒక రోజు వీళ్ళతో వర్క్ చేయాలనుకున్నా. బట్ హర్షిత్ చెప్తుంటాడు అప్పుడప్పుడు స్టార్స్ ఎలా అయినాయని అని చెప్పి, అలానే నేను కూడా వచ్చి ప్రాజెక్ట్లో పడా అనిపిస్తుంది. అలానే మా డిఓపి మృదుల్ కానీ, ఇక్కడ మా విఎఫ్ఎక్స్ బ్రో నిఖిల్ కానీ, అందరూ నాకు కొన్ని పేర్లు గుర్తుకు రావట్లేదు యాక్చువల్గా, ఐఎమ్ సారీ. హిమాంగ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ సాగర్ ఇస్తున్నారు అండ్ మ్యూజిక్ వచ్చేసి క్లింటన్ ఇస్తున్నారు. థియేటర్లో పగిలిపోతుంది. డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఇది డెఫినెట్గా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలండి మీరు, ఎందుకంటే కామెడీ, హారర్ ఇవన్నీ ఒక కమ్యూనల్ ఎక్స్పీరియన్సెస్. ఒక 10 మందితో కలిసి కూర్చొని చూస్తేనే మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మా కాస్ట్ గురించి చెప్పాలి. మేము ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాను. అండ్ మోర్ దాన్ అవర్ కొలీగ్స్ వీ బికేమ్ ఫ్యామిలీ. సో అగైన్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ పికింగ్ అస్. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయ్యాము. షూట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాం మేము సినిమా. అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ స్క్రీన్ హోప్ఫుల్లీ. డూ వాచ్ శుభం May 9th. ఎండ్ చేసే ముందు ఇంకొక విషయం, నేను బీటెక్ అయిన తర్వాత నాకు కొన్ని రోజులు జాబ్ లేదు. ఆబ్వియస్గా మనకున్న బ్యాక్లాగ్లకు జాబ్ రాదు కాబట్టి అప్పుడు నేను రోజు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ వీక్ మమ్మీ ఒక 1000 ఉంటాయి మమ్మీ, 2000 ఉంటాయి మమ్మీ అని అడిగేవాడిని. మమ్మీ ఇచ్చేది. కానీ అప్పుడు మమ్మీ ఏమనేదంటే, అరే నేను నీకు డబ్బులన్నీ ఇస్తున్నాను, ఏంట్రా నువ్వు అసలు నువ్వు ఏం చేస్తావు అంటే, నేను చెప్పేవాడిని మమ్మీ ఏదో ఒక రోజు ఒక పెద్ద స్టేజ్ మీద నీ గురించి నేను మాట్లాడతాను అని చెప్పి. మమ్మీ, దాట్ డే ఈస్ టుడే. ఐ లవ్ యూ సో మచ్. యువర్ మై ఇన్స్పిరేషన్, యువర్ మై హీరో. సో చెప్పేసా, మన బాకీ క్లియర్. సో ఎనీవేస్, డూ వాచ్ శుభం ఇన్ థియేటర్స్ May 9th విత్ యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శాలినికి ఇద్దాము.